ఉంది కాబట్టి మనం గెలిచి తీరాలి అని జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ కార్యకర్తలకు నేతలందరికీ కూడా చెప్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎవరు గెలవబోతున్నారు అన్నది ఇప్పుడు వెరీ ఇంట్రెస్టింగ్గా మారింది. ఒకసారి టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే గండిబాబ్జీ గారు ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఒక్కసారి అలాగే మా కొలీగ్స్ వైజాగ్ కొలీగ్ రాజు ఉన్నారు, అలాగే విజయవాడ నుంచి మా కొలీగ్ శివ కూడా లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా బాబ్జీ గారి దగ్గరికి వెళ్దాం. బాబ్జీ గారు, చెప్పండి. ఎమ్మెల్సీ అభ్యర్థిగా మొదట మీ పేరే ఎక్కువ వినిపిస్తోంది. ఒకవేళ నిజంగా మీరే ఎమ్మెల్సీ క్యాండిడేట్ అయి ఉంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ టీవీ నుంచి శుభాకాంక్షలు చెప్తూ ఉన్నాం. సార్ హలో. ఎస్ సార్. బాబ్జీ గారు, ముందుగా మిమ్మల్ని ఫైనల్ చేస్తే మీకు ముందస్తుగా అడ్వాన్స్ శుభాకాంక్షలు చెప్తున్నాం అంటున్నా. ఆ పార్టీ ఇంకా ఎవరు నిర్ణయించలేదండి. థ్యాంక్ యూ మీరు చెప్పినందుకు. మేము ఎవరు నిర్ణయిస్తే వాళ్ళు గెలుపు కోసం పనిచేస్తాం మేము అందరం కూడా, అందులో డౌట్ లేదు. డెఫినెట్గా వాళ్ళకి ఏదో సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి మీరు పోటీకి ఎలా పెడతారని కూడా మాట్లాడుతున్నారు. రాజకీయాలు తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో తెలియదు, కానీ వాళ్ళు అసలు జగన్మోహన్ రెడ్డి కూడా ఇంకా నెల 2 నెలలు కూడా అవ్వలేదు, అప్పుడే మొదలెట్టాడు పురాణం. అతని పరిపాలన ఎలా చేశాడో ప్రజలందరూ తెలుసుకొనే ఈవేళ ఆయనకి బుద్ధి చెప్పారు. అయినా కూడా ఇంకా ఈ మాట తగ్గలే. ఇప్పుడు ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో డెఫినెట్గా ఎవరిని మా పార్టీ అభ్యర్థిగా పెట్టినా కూడా మేము అందరం కలిసి పనిచేసి డెఫినెట్గా గెలుస్తామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఎలా సార్, అంటే సాధ్యం ఎలా అవుతుంది? ఇప్పుడు 585 స్థానిక సంస్థల అభ్యర్థులు అర్థం అవ్వట్లేదు కాదు, 585 బలం వైసీపీకి ఉంది, టీడీపీకి కేవలం 237 ఉంది. ఇంకా మీరు గెలవాలంటే 350 ఓట్లు కావాలి. అవును, అర్థమైంది, నాకు అర్థమైంది. కానీ ఇప్పుడు మీరు చూడండి సార్, ప్రజల్లో ఉన్న వ్యతిరేకత వాళ్ళ నాయకుల్లో కూడా ఉంది. నాయకులు అంటే ముఖ్యంగా సర్పంచులు, ఎంపీటీసీలు. వినపడుతుందా సార్ మీకు? వినపడుతుందండి. చెప్పండి సార్. వాళ్ళ నాయకులు అంటే ఇవాళ ఎంపీటీసీలు, సర్పంచులు, జడ్పీటీసీలు, ఈవెన్ కార్పొరేటర్లు అయితే కొంచెం సిటీలో ఏమైనా కౌన్సిలర్స్ ఘోరంగా ఏనాడైనా ఆ పార్టీ పెద్దలు వాళ్ళ పిలిచి ఏదైనా మంచి